ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో ఎవరైతే పేదలు ఇళ్ళు నిర్మించుకున్నారో ఆ ఇళ్లన్నింటినీ కూడా ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి నేలమట్టం చేయడం జరిగింది. దీనితో చాలామంది పేదలు అక్కడ రూపాయి జమ చేసుకొని ఇళ్ళు ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్ళంతా కూడా నిరాశ్రయులయ్యారు. తీసుకొచ్చి ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు అంబేద్కర్ భవన్ మరియు ఇంకో చోట నిర్వాసిత పేదలను నిర్వాసిత కేంద్రాల్లో ఉంచడం జరిగింది. ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు, సర్వే చేస్తున్నాం, నిజమైన లబ్ధిదారులు ఎవరో, నిజంగా అర్హులు ఎవరో వాళ్ళని ఎంపిక చేస్తాం, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇంద్రం ఇల్లు ఇస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే ఇక్కడ 650 కుటుంబాలకు పైగా ఇక్కడ చిన్న ఏదైతే ఇళ్లను కట్టుకొని వాళ్ళు గత 9-8 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఒక్కసారిగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో వాళ్ళు నిర్వాసితులుగా మిగిలిపోయారు. కనీసం ప్రభుత్వం ఒక నోటీస్ ఇవ్వడమో లేదా మొదటి నోటీస్ తర్వాత రెండో నోటీస్ ఇచ్చి వాళ్ళకి కొంత సమయం ఇచ్చినట్టయితే పోయేది. ఏదైతే ఇళ్ళు కూల్చివేసి ఈరోజు ప్రభుత్వం వాళ్ళని నిర్వాసితులు చేసింది. కాబట్టి ఏదైతే అర్హులుగా అందులో ఉన్న వాళ్ళని అర్హులుగా పేర్కొని వాళ్ళని ఏదైతే ఇందిరం ఇళ్ళు స్థలం అక్కడే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. తక్షణమే పేదలపై కక్షపూరితమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకి మేలు జరిగే విధంగా అక్కడే అదే ప్రాంతంలో భూదాన్ భూమిలోనే నిర్వాసితులకు ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది.